మీ రెస్పాన్సిబిలిటీ. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకుంటే ఇంకో సబ్జెక్ట్కి వెళ్దాం. షార్ట్ ల్యాండ్ ఇక్కడ కాకుండా రెవెన్యూ అప్పుడు తీసుకుందాం, ఇండస్ట్రీ తీసుకోవాలి. అది మధ్యాహ్నం వచ్చినప్పుడు యువరాజ్ మీరు తీసుకోవాలి, షార్ట్ ల్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తీసుకోవాలి, దాన్ని కూడా డిస్కస్ చేయండి. సార్ ఒక సబ్మిషన్ సార్, కొత్తగా ఫామ్ అయిన జిల్లాలకు కూడా మనకి ఆర్టీజీఎస్ బిల్డింగ్ ఒకటి ఇస్తే బాగుంటుంది. నా ఉద్దేశం ఇప్పుడు వర్చువల్ బిల్డింగ్ క్లౌడ్ ఎక్కడో ఉంటుంది, అది ఓల్డ్ కాన్సెప్ట్. అది అప్పట్లో క్లౌడ్లో పెట్టకుండా అక్కడే పెట్టి ఇంటిగ్రేట్ చేయాలనుకున్నాం, ఇప్పుడు అవసరం లేదు. స్మాల్ సబ్మిషన్ సార్, కొత్త జిల్లాలు ఎక్కడైతే ఏర్పాటు అయిందో కలెక్టరేట్సే లేవు సార్. చాలా మంది మా స్కూల్స్ నుంచి, జూనియర్ కళాశాల నుంచి, డిగ్రీ కలెక్టరేట్ నుంచి ఆపరేట్ చేస్తున్నారు సార్. సో ఓవర్ ఫేజ్డ్ మేనర్ దే హావ్ రిక్వెస్టెడ్. విల్ డూ దాట్. ముందు మీ బిల్డింగ్స్ కట్టుకున్నాక ఆలోచిద్దరు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మీకు సీసీటీవీ కెమెరాలు కానీ ఇవన్నీ కూడా ఉండాలంటే వర్చువల్ ఆఫీస్ వచ్చేసింది. ఇప్పుడు ఆర్టీజీఎస్ ఆఫీస్ కూడా అవసరం లేదు, కూర్చోవాలి గట్టి పెట్టాం, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వర్చువల్. బీ క్లియర్. సార్ ఓరోకల్ ఎయిర్పోర్ట్ సార్, మనకి ఓరోకల్ దగ్గర 10,000 ఎకరాలు ఉంది సార్. మనకి ఇప్పుడు దాంట్లో 50% గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో డెవలప్ చేస్తున్నాం సార్, 50% మనం చేస్తున్నాం సార్. సార్ ఇప్పుడు దాని కనెక్టివిటీ సార్, ఎయిర్పోర్ట్కి నైట్ ల్యాండింగ్ అయితే మెయిన్ ఇష్యూస్. నైట్ ల్యాండింగ్ లేదు సార్ అక్కడ. సో అదొక ఫెసిలిటీ కూడా ఇవ్వగలిగితే సార్ గెట్ ఇట్. దాన్ని కూడా పెట్టుకోండి. మీరు లైట్ ల్యాండింగ్ పెట్టేయండి, ఎంత ఖర్చు పెట్టి యూ గెట్ ఇట్ డన్. ఓకే, విల్ డూ ఇట్. Sir, one more small sir, from ASR. Sir, related to tourism, sir. So tourism at the district level, we have district tourism council, sir. So basically, it was given for administrative control of some funds local for doing some local tourism, sir. But we చెప్పినట్టు ఇప్పుడు tourism as an industry వచ్చినప్పుడు, sir, like how we have district industrial promotion meetings. అట్లా టూరిజం ప్రమోషన్ కౌన్సిల్స్ కూడా మనం ఏర్పాటు చేస్తే సార్. సో ఎవ్రీ మంత్ స్టాచ్యుటరీ మీటింగ్గా జరుగుతుంది. అండ్ ఎవ్రీ ప్రాజెక్ట్కి డిస్ట్రిక్ట్ లెవెల్లో సమ్ కన్కరెన్స్ ఉండాలి సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజెన్సీ, ఏఎస్ఆర్ఎస్ అని ఏజెన్సీ ఏరియా సార్. అక్కడ ఇన్వెస్ట్మెంట్, ప్రైవేట్ ఇన్వెస్టర్స్ రావాలంటే దర్ ఆర్ రెస్ట్రిక్షన్స్ ఫర్ ఎల్టీఆర్, ల్యాండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్స్. సో దానికి బదులు ఇఫ్ వీ కెన్ క్రియేట్ సచ్ బాడీ విచ్ హ్యాస్ సమ్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ ద ట్రైబల్స్ ఆల్సో, వీ కెన్ లివరేజ్ దట్. దానికి ఒకటే మార్గం, ఒకసారి టూరిజం పాలసీలో డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రమోషన్ కౌన్సిల్స్ ఎట్లా ఫామ్ చేస్తారు, యూ వర్క్ ఇట్ అవుట్. టూరిజం ఏది ఐటీ మన ఇండస్ట్రీస్ ఎట్ చేశారా మరిగా, వాళ్ళు సర్టన్ పవర్స్ ఇవ్వండి. దే విల్ టేక్ ఇట్ అప్, దే విల్ కంప్లీట్ ది ప్రాజెక్ట్స్. చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వాళ్ళే చేసేస్తారు, పెద్దవి మీకు వస్తూ ఉంటాయి. ఇక్కడికి వచ్చినప్పుడు మనం కన్వర్జెన్స్ తీసుకొచ్చాం. బీ క్లియర్. స్టేట్ లెవెల్లో ఇన్వెస్టర్స్ ప్రమోషన్ బోర్డు కానీ లేకపోతే రెండు అదే మరి అక్కడ కూడా పెట్టి అన్ని కన్వర్జెన్స్ పెట్టేయండి. 2-3 ప్రాజెక్ట్స్ కాకుండా కలెక్టర్ కూర్చున్నప్పుడు ఆల్ ప్రాజెక్ట్స్ యూ విల్ క్లియర్ అట్ ఎ టైం. మేజర్ ప్రాజెక్ట్స్లో కూడా 40 డిపార్ట్మెంట్ పెట్టండి.